తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునుచున్నాను. నువ్వు ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు ఎవరికి అప్పగించుకోవాలి? సంఘానికి అప్పగించుకోవాలి. నువ్వు ఎవరికి అప్పగించుకోవాలి? దైవజనునికి నువ్వు అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే, ఆ రోజు మోరియా పర్వతం మీదకి ఇస్సాకుని తీసుకొని పోతుంటే ఇస్సాకు అడిగాడు, నానా మన పుల్లలు తీసుకొస్తున్నా, గొర్రెది ఉంటుంది పారా, దేవుడు చూసుకుంటాడు. పైకి వెళ్ళాడు, అక్కడ గొర్రె లేదు, ఏం లేదు. బలిపీఠం కట్టిన తర్వాత ఆ గొర్రె పిల్లవు నువ్వే. అడిగెత్తాడా? లేదు, అప్పగించుకున్నాడు. చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కట్టేశాడు, అప్పగించుకున్నాడు. చేతులు ఎత్తాడు కానీ దేవుడు చంపనీయలేదు. దేవుడు